సో హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్. ఇది టైమ్లెస్ అండ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట. ఎవరైనా చూడొచ్చు. సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఫినాన్స్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకోవచ్చు. సో మనీ ఫ్లో రావాలన్నా, సో మనీ ఫ్లో పెరగాలన్నా ఏం చేయాలనేది దానికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు. ఎవరైనా చూడొచ్చు. నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా, ఓకేనా? ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ హ్యాపీగా ఉన్నారా, మరి సిచ్యువేషన్ ఏంటి, మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. సో ఎప్పుడు కూడా అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేయండి, ఓకేనా? చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, నెగిటివిటీని ఉంచుకోవద్దు ఎప్పుడు కూడా. సో పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి ఎప్పుడు, ఆల్వేస్, ఓకేనా? ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ ఆల్వేస్ బీ స్ట్రాంగ్, ఓకేనా? ఓకే, చూద్దాం మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మనం చూద్దాం ఈరోజు. ఓ మై గాడ్, ఎంప్రెస్, 8 of cups, 10 of wands, so 7 of swords, గొడవలు, బర్డెన్స్, మూవ్ ఆన్, ఓకే, జస్టిస్, 8 of cups, 3 of swords. సో వీళ్ళు ఏంటంటే, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వచ్చేసి ఎంప్రెస్ కార్డ్. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. అసలు వీళ్ళు ఏంటంటే చాలా 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 ప్రాక్టికల్ అండ్ చాలా స్మార్ట్ పర్సన్. వీళ్ళకి మోసం చేయడం ఎలాగో అనేది ఒక రిలేషన్షిప్లో బాగా తెలిసిన పర్సన్ థర్డ్ పర్సన్. సో థర్డ్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ. అంటే మీకు మీ పార్ట్నర్కు మధ్య ఉన్న ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్ పార్టీ. వీళ్ళు ఈగోయిస్టిక్, చాలా ఎంపరర్ బిహేవియర్ ఉన్న పర్సన్ అన్నమాట. ఈగోయిస్టిక్, ఎంపరర్లా చేస్తారు, ఎంపరర్లా బిహేవియర్ చూపిస్తున్నారు. చాలా డామినేటెడ్ పర్సన్ వీళ్ళు, చాలా యాటిట్యూడ్ చూపించే పర్సన్ వీళ్ళు. ఒక ఎట్లా అంటే రూడ్ పర్సన్ అంటారు కదా, అట్లాంటి పర్సన్ అన్నమాట థర్డ్ పర్సన్. వెరీ డామినేటెడ్ అండ్ రూడ్ పర్సన్. సో థర్డ్ పార్టీ వచ్చేసి అంటే మీకు, అంటే మీ ప్రియమైన వ్యక్తి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఎట్లాంటి కాల్స్, మెసేజెస్, కమ్యూనికేషన్ లాంటివి లేకుండా చేస్తున్నారు. థర్డ్ పార్టీ బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీని బాగా స్పై చేస్తున్నారు. అంటే మీ మధ్య ఏదైనా కమ్యూనికేషన్ నడుస్తుందా, అసలు మీ మధ్య ఏం నడుస్తుంది, మీరు మాట్లాడుకుంటున్నారా, సోషల్ మీడియాలో ఏమైనా చాటింగ్ చేసుకుంటున్నారా అనేటటువంటి అబ్జర్వేషన్లో థర్డ్ పార్టీ చాలా ఉన్నారు. అంటే మీ మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ అనేది వీళ్ళు లేకుండా చేస్తున్నారన్నమాట. అది చూడండి, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. అనవసరంగా దీనిలో ఇరుక్కుపోయానని ఆలోచిస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళు
థర్డ్ పార్టీ చెప్పే మాటలు మీ పార్ట్నర్ ఇక తప్పకుండా వినాల్సి వస్తుందండి. ఎందుకంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు కదా మీ పార్ట్నర్, మిమ్మల్ని వద్దనుకొని థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంతే కదా, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఇక్కడ అదే నడుస్తుంది. థర్డ్ పార్టీ చెప్పే మాటలు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వినాల్సి వస్తుంది, వినాలి కూడా అంతే. సో డే బై డే థర్డ్ పార్టీ మీ పర్సన్ని మార్చేలాగా చేస్తున్నారు, అంటే తన వైపు మార్చుకునేలాగా, సో తన వైపు ట్రాన్స్ఫార్మేషన్ అయ్యేలాగా చేస్తున్నారు అన్నమాట థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని తన కంట్రోల్లో ఉంచుకుంటున్నాడు, సో తను చెప్పే మాటలకు అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తున్నాడు అన్నమాట థర్డ్ పార్టీ రోజు దినదినం. ఓకే, అంటే థర్డ్ పార్టీ ఎలా చేస్తే అలా చేసేలాగా, అంటే థర్డ్ పార్టీ ఏంటంటే వెరీ మ్యానిపులేటర్ అన్నమాట. థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా వినేలాగా, ఆయన ఏం చేస్తే అలా చేసేలాగా థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ను ఒక మ్యానిపులేట్ చేస్తున్నారు. అంటే ఇంకా మిమ్మల్ని మర్చిపోవాలి, ఇంకా మీరు గుర్తు రావద్దు, పూర్తిగా మిమ్మల్ని మర్చిపోవాలి, ఇటు మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టాలి. సో మీ పార్ట్నర్ని టోటల్గా తన వైపుకు తిప్పుకునేలాగా ఒక మ్యానిపులేషన్ చేస్తున్నారు అన్నమాట. చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి థర్డ్ పార్టీ నిజంగా. సో మీకు పూర్తిగా కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి థర్డ్ పార్టీ, అంటే వాళ్ళకే దగ్గర అవ్వాలని చెప్పేసి చాలా 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 స్ట్రాటజీస్, కొత్త కొత్త ఐడియాస్, ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. అంటే థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారంటే, మీరు ఒక నెగిటివ్ పర్సన్ అని థర్డ్ పార్టీ మీ పార్ట్నర్కి చెప్తున్నారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మీ పర్సన్ మంచివాడు కాదు, నేనే మంచివాడిని, సో మీ లైఫ్లోకి నేను రావడం మీ అదృష్టంగా భావించు అని థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు మంచివాళ్ళు కాదు, మీరు ఒక నెగిటివ్ పర్సను అని చెప్పేసి. ఇది చూడండి గొడవలు. సో ఇక్కడ చాలా గొడవలు అవుతున్నాయి. సో 5 of Wands, చాలా సమస్యల్లో చిక్కుకున్నారు మీ పార్ట్నర్. ఇప్పుడు ఇదంతా తను చేసుకున్నదే, తను కావాలని చేసుకొని ఇప్పుడు తనే ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని చూజ్ చేసుకోలేదు కదా, మరి అనుభవించాల్సిందే. మిమ్మల్ని చూజ్ చేసుకునేది ఉంటే లైఫ్ ఎట్లా ఉండు, చాలా హ్యాపీగా బిందాస్గా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు థర్డ్ పార్టీ చూడండి ఎన్ని గొడవలు పడుతున్నాడు మీ పార్ట్నర్తోని. మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ పార్టీ మీ గురించి కావాలని కొన్ని మాటలు సృష్టించి కావాలని మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మీరు మంచివారు కాదు, కావాలని మీ మీద లేనిపోని మాటలు సృష్టించడము, మీ మీద కోపం తెప్పించేటటువంటి మాటలు మీ పార్ట్నర్కి చెప్తున్నారన్నమాట. మీ గురించి చెప్పుడు మాటలు అన్నమాట. ఇప్పుడు చెప్తున్నాం మీ పార్ట్నర్కి, ఏదో అంటారు కదా సృష్టించడం. మీరు మంచివారే, జనరల్గా మీరు మంచివారే, మీరు ఒక లవబుల్ పర్సన్, ఒక రిలయబుల్ పర్సన్ అని తెలుసు మీ పార్ట్నర్కి. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నాడు, లేనిపోని మాటలు సృష్టించి మీ మధ్య గొడవలు పెట్టేలాగా చేస్తున్నాడు అనమాట. లేనిపోని మాటలు సృష్టించి చెప్తున్నారు అన్నమాట. సో మీ పార్ట్నర్కి మీరు మంచివాళ్ళు అయినా సరే మీరు మంచివాళ్ళు కాదు, మీరు చెడ్డవారు, అసలు మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ కాదు, మీకు ఒక లవ్ అనేది తెలియదు, మీకు కేరింగ్ తెలీదు అని చెప్పేసి మీ గురించి లేనిపోని మాటలు రకరకాలుగా సృష్టించడం, అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం చేయాలనే ఆలోచన. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటి, వెరీ కన్నింగ్. ఎలాగైనా సరే మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం పెట్టాలి, దూరం చేయాలి. ఎప్పటికీ మీరు లైఫ్ లాంగ్ మీరు కలవకూడదు, ఎవర్ అండ్ ఫర్ ఎవర్. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతోనే కలిసి ఉండాలి లైఫ్ లాంగ్. మీరు వచ్చేసి మీ పార్ట్నర్కి దగ్గర అవ్వకూడదు అని చెప్పేసి న్యూ ఐడియాస్ వేస్తున్నారు. అట్లా అంటే ఏదో అంటారు కదా, తెలుగులో ఏదో సామెత ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. సో అట్లాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు అన్నమాట. అంటే మీ విషయంలో మీ పార్ట్నర్కి నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు బిందాస్ లైఫ్ ఉండే, మీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మీ ఎనర్జీలో ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు నరకం చూపిస్తున్నారు. నరకం అంటే ఏంటి అనేది వీళ్ళకి ఇప్పుడు రియల్గా కనిపిస్తుంది. మీ పార్ట్నర్ ఎంత మాత్రం కూడా సంతోషంగా లేరండి. వీళ్ళు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంత మాత్రం కూడా సంతోషంగా లేరు. చూసారా, వీళ్ళు ఎమోషనల్గా చాలా హర్ట్ అయ్యారు. ఒక హ్యాపీనెస్ అనేది లేదు. ఏదో థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నామా అంటే ఉన్నాం, అంతేగాని గొడవలు ఎంత మాత్రం హ్యాపీగా లేరు. నరకం చూస్తున్నారు వీళ్ళు, ఎప్పుడు బయటపడాలని ఆలోచిస్తున్నారు. కానీ తప్పదు, థర్డ్ పార్టీతో బలవంతంగా ఉండవలసి వస్తుంది. ఇప్పుడు
ఒకసారి ఒక పర్సన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకా అడ్జస్ట్ కావాలి తప్పదు, పిల్లలు ఉన్నారు, సో మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టం అనే సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. సో థర్డ్ పార్టీతో సిచ్యువేషన్లో ఇంకా తప్పకుండా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, బలవంతంగా ఉండాల్సి వస్తుంది అనమాట. థర్డ్ పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నరు. అంటే థర్డ్ పార్టీ ఏది చెప్తే కరెక్టు, థర్డ్ పార్టీ ఏది చేసినా కరెక్టే, ఇతను ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, ఇతను ఏది చేసినా కరెక్టే చేస్తాడు, కరెక్టే చెప్తాడు అని చెప్పేసి థర్డ్ పార్టీని బాగా నమ్మారు. సో థర్డ్ పార్టీ కూడా మీ పార్ట్నర్ని చాలా నమ్మించారని కూడా ఇక్కడ అర్థమవుతుంది. సో ఇతనిలో చాలా మంచితనం ఉంది అనేటటువంటి ఫీలింగ్స్ కూడా థర్డ్ పార్టీ తెప్పించుకున్నారు. ఇతను చాలా మంచివాడు, ఒక మ్యానిపులేటర్ కాదు, ఒక మోసం చేసే పర్సన్ కాదు, నన్ను లైఫ్ లాంగ్ నాతో ట్రావెల్ చేస్తాడు అనేటటువంటి ప్రయత్నాలు, అటువంటి మోసపూరితమైన మాటలు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్కు చెప్పి చాలా నమ్మించారు. నేను మంచివాడిని అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు. కానీ అదంతా అబద్ధం. ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది థర్డ్ పార్టీ ఎలాంటి వాడు అనేది. అంటే సో థర్డ్ పార్టీ, సో ఎప్పుడైతే మీ పార్ట్నరు వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళ మాటలు విని లొంగిపోయిన తర్వాత వాళ్ళ అసలు స్వరూపం ఏంటి, అసలు వాళ్ళ రియల్ లైఫ్, వాళ్ళ రియల్ మైండ్ సెట్ ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతుంది. సో థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ అసలే కాదు, మొత్తానికి అసలు థర్డ్ పార్టీ చాలా డేంజరస్ పర్సన్ అని చెప్పేసి మీ పార్ట్నర్కి తెలిసినా కూడా బలవంతంగా ఉండాల్సి వస్తుంది. మరి ఇంకా అడ్జస్ట్ కావాలి తప్పదు. ఎందుకు వచ్చాను ఈ సిచ్యువేషన్లోకి అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. సో ఎప్పుడైనా అనుకోకుండా మీ గురించి మాట్లాడాలనుకోండి, మీరు చాలా మంచివారు, సో మీరు ఒక డిజర్వ్డ్ పర్సన్, ఒక లవబుల్ పర్సన్ అని మీ గురించి మాట్లాడాలనుకోండి, థర్డ్ పార్టీ గొడవలు పెట్టుకుంటారు మీ పార్ట్నర్తో. అంటే మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని, మీ గురించి మాట్లాడితే గొడవలు మీ పార్ట్నర్తో థర్డ్ పార్టీ. సో అట్లాంటి బిహేవియర్ ఉన్న పర్సన్ అంటే ఎలాగైనా సరే మీ నుంచి దూరం అయిపోవాలి. చూడండి, మీ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్, తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్గా పెట్టుకొని మూవ్ ఆన్ అయిపోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. సో మీ పార్ట్నర్ అనవసరంగా ఇప్పుడు బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి నేను ఎందుకు వచ్చాను ఇతని లైఫ్లోకి, మీలాంటి ఒక పర్సన్ నేను కోల్పోయానని ఇప్పుడు మీ పార్ట్నర్ బాధపడుతున్నారు. ఒక రియలైజేషన్ వచ్చింది, ఏం లాభం? ఇప్పుడు రియలైజేషన్ వస్తే ఏం లాభం? అప్పుడు మీరు చూపించిన ఒక కేరింగ్, లవ్ చూసి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నరకం అనుభవిస్తున్నప్పుడు వీళ్ళలో రియలైజేషన్ వచ్చింది, ఏం లాభం? అది. సో ఇప్పుడు మానసికంగా బాధపడడం, మాటలతో బాధ పెట్టడము, ఎక్కువగా రూడ్గా బిహేవ్ చేయడం, మీ పార్ట్నర్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీతో ఉండాల్సి వస్తుందండి. నిజం చెప్పాలంటే ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. నేను ఉండలేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, ఇక నేను వెళ్ళిపోతాను. సో మీ పార్ట్నర్ను ఎన్ని రకాలుగా హింసించాలో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని రకాలుగా నరకం చూపించాలో, ఒక నక్కజిత్తుల మాయ అన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది సామెత, ఒక నక్కజిత్తుల మాయగాడు అంటారు చూడండి. థర్డ్ పార్టీ అట్లాంటి పర్సన్. తిట్టడము, కొట్టడము, వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఎన్నో రకాలుగా దుర్భాషలు ఆడడము, అనరాని మాటలు, అనరాని తిట్లు, నీ పార్ట్నర్ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు. ఎన్ని రకాలుగా ఇంకా ఈ ఎర్త్ మీద ఇంకా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. దుర్భాషలు ఆడడం, అనరాని మాటలు ఆడడం, తిట్టడము, కొట్టడము, అదన్నమాట. సో ఇక థర్డ్ పార్టీని నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారండి. అసలు థర్డ్ పార్టీ ఉద్దేశం ఏంటి ఫైనల్గా? సో వీళ్ళు ఏంటంటే మీ నుంచి ఎట్లాంటి కమ్యూనికేషన్ వచ్చేసి, మీ పార్ట్నర్కి మీకు మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ లేకుండా మీ ఇద్దరి మధ్య ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి. సో మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ ఉండొద్దు. సో మీరిద్దరు విడిపోవాలి. మీ పార్ట్నర్కి మీ మీద ఆలోచనలు ఉండొద్దు, మీకు మీ పార్ట్నర్ మీద ఆలోచనలు ఉండొద్దు. ఇద్దరిని డిప్రెషన్లోకి నెట్టాలి. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉండాలి. నేను ఏది చెప్తే అది చేయాలి, నేను ఏది అడిగితే అది ఇవ్వాలి, డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వాలి, నేను ఎప్పుడు ఏది అడిగితే అది ఇవ్వాలి. అట్లాంటి సిచ్యువేషన్లో ఉంది మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. సో ఏదేమైనా సరే థర్డ్ పార్టీ మెయిన్ టార్గెట్ ఏంటి? మీ మధ్య కమ్యూనికేషన్ ఉండొద్దు, మీరు మాట్లాడుకోవద్దు, కాల్స్ మెసేజ్ చేసుకోవద్దు, ఎట్లాంటివి సోషల్ మీడియాలో ఎట్లాంటి చాటింగ్స్ కానీ అవి కూడా ఏమీ అడగద్దు. ఇప్పుడు వీళ్ళు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, తను చేసిన తప్పుకి ఒక మానసిక క్షోభ అనేది అనుభవిస్తున్నారని ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది. అనుభవించాలి, తప్పదు. అంటే థర్డ్ పార్టీ చెప్పేటటువంటి ఒక్కొక్క మాట ఎట్లా ఉంటుందంటే, అసలు ఇది నిజమేనా, అసలు ఇది నిజమా కాదా,
అనేటటువంటి సందేహంలో మీ పార్ట్నర్ పడుతున్నారు. థర్డ్ పార్టీ చెప్పే ప్రతి మాట, అతను అనే మాట నిజంగా మనసుకి గుచ్చుకుంటున్నాయి. ఒక కత్తుల్లాగా పొడుచుకుంటున్నాయి. అంత హార్డ్‌గా ఉంటుంది. తీసుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్. చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఎవరైనా కావచ్చు, మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్, మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. సో రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళ, రిలేషన్‌షిప్‌లో లేని వాళ్ళ, సో అదర్ రొమాంటిక్ పర్సనా, ఇంకెవరైనా కావచ్చు. థర్డ్ పర్సన్ అంటే సర్కమ్‌స్టాన్సెసా, ఏదైనా కావచ్చు. పర్టిక్యులర్‌గా మ్యారీడ్ అని చెప్పను, పర్టిక్యులర్‌గా అన్‌మ్యారీడ్ అని కూడా చెప్పట్లేదు. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో థర్డ్ పార్టీ నిజంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మీ పార్ట్నర్ నిజం చెప్పాలంటే లిటరల్‌గా సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. స్లీప్‌లెస్ నైట్స్ నడుస్తున్నాయి మీ పార్ట్నర్‌కి. చాలా దారుణమైన సిచ్యువేషన్‌లో ఉన్నారండి మీ పార్ట్నర్. చాలా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మీ పార్ట్నర్ ఏమీ చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు. సంతోషం అనేదే లేదు. ఒక హ్యాపీనెస్ అనేదే లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో. అది. సో ఇదొచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.